హిట్ కాబట్టి ఇలా అండ్ ఇలా ఉంటుందండి. 100 తీసుకురాను కాబట్టి ఒక్క దాన్ని మించి అయితే ఒకటి అయితే ఉండాలి. గోల్డ్ కలిసి మనకి ఇది వచ్చేసి న్యూ కలర్ అంటారు అంటే వస్తుంది కదా, చూడండి ఎట్లా పడిపోతుందో. ఇంత మంచిగా సాఫ్ట్ టిష్యూ ఉన్నాయి. ఫ్లాట్ ఒకటే రేట్. కోటా టిష్యూ పట్టు శారీస్ పెట్టినా ఏం పెట్టినా కూడా కొంచెం కవర్ కావాలనుకుంటే నేను హెవీ పెయింటింగ్, నా పెయింటింగ్ వల్ల మీకు ఇలాంటి శారీస్ మన దాంట్లో చాలా మంది ఇష్టంగా హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనెక్ట్ తెలుగు అండ్ మీ కనెక్ట్ వస్టమ్స్. ఈ రోజు ఎపిసోడ్లో 15 మినిట్స్ 20 మినిట్స్ కంటే అంటే మ్యాక్సిమం ఒక 15 శారీస్ కంటే దాటకుండా చూపించి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కానీ ఒక్క ఎపిసోడ్ మనది రిలీజ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో చాలా కలెక్షన్ అయితే ఉంది. గద్వాల్ పట్టు శారీస్, కంచి పట్టు, ఇక్కత్ పట్టు అండ్ చందేరి పట్టు, అన్ని పట్టు పట్టు పట్టు, మంగళగిరి పట్టు కూడా బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి. అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసే మనం చూపించేది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో స్టన్నర్ పీస్గా రిలీజ్ చేశానండి. చాలా మంచి హిట్, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందులోనే వేరియేషన్స్, కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయని చాలామంది అడిగితే నేను ఈ కలర్ కాంబినేషన్స్ చేపించానమాట. ఇంకా వస్తున్నాయి, ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా తీసుకొని వస్తాను. సో శారీ చూసారా, ఇట్స్ రియల్లీ స్టన్నర్ పీస్ అనమాట. మనకి ఈ శారీ మొత్తం కూడా మనకి పట్టు చీరల అంచులు ఎట్లా వస్తాయో అట్లా శారీ మొత్తం కూడా ఇలా వ్యూ చేయటం జరిగింది. అండ్ ఇది వచ్చి మంచి పింక్ టొమాటో రెడ్ మధ్యలో ఉన్న కలర్ కాంబినేషన్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. స్టన్నర్ అంటే స్టన్నరే, మరి ఎంత బాగుంది పళ్ళు. అండ్ దెన్ టొమాటో రెడ్కి పింక్కి మధ్యలో అవుతుందండి ఈ కలరు. సో కొంచెం జ్యువెల్ షేడ్ లాగా వస్తుంది. అండ్ ఈ పట్టు జరీ వల్ల మీకు ఇంకా అందం రెట్టింపు అయిపోతుంది. సో వెయిట్ ఉంటుందా అని అడిగారు అనుకోండి, బ్లౌజ్ ప్లెయిన్ కుట్టించుకొని చిన్న ఒక్క లైన్ ఆఫ్ మగ్గం వర్క్ చేయించుకున్న, అసలు ప్లెయిన్ బ్లౌజు హైనక్ వేసుకున్న అద్దిరిపోదు. ఎందుకంటే చీర అంతా కూడా మనకి మంచిగా ఇలా హెవీ జరీ వర్క్, పట్టు జరీ వర్క్ ఇచ్చేసారు కాబట్టి. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో రిలీజ్ చేశాను. అబ్సల్యూట్లీ ఎంతమంది ఇష్టపడ్డారో, ఎన్ని చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. కొంచెం కలర్ కాంబినేషన్స్ కూడా తెమ్మంటే నేను వీవర్ని రిక్వెస్ట్ చేసిన వెంటనే నాకు దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసారనమాట. సో ఇలా అనమాట శారీ. పెళ్లి కూతుర్లకు కానీ, మదర్స్ కానీ, ఎవరైనా కానీ ఎవరు వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ మరీ హెవీ వెయిట్ కాదండి, ఇదంతా ప్యూర్ పట్టు కాబట్టి మనకి లైట్ వెయిట్గానే ఉంటుంది. మరి లైట్ అన్నాను కదా అని తెలిపోయే లైట్ కాదు. పట్టు చీర ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్లో వచ్చేస్తుంది అనమాట. ఈ బ్యూటిఫుల్ కంచి పట్టు శారీ, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీ అండి. ఎలా ఉంది చూసేసారా? సో లాస్ట్ వీడియోలో స్టన్నర్ పీస్, ఈ వీడియోలో షో ఓపెనర్గా వాడేస్తున్నాం అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఓన్లీ పింక్ చూపించాము, అండ్ ఈ వీడియోలో మనము దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాం. సో ఇది వచ్చేసి మంచి టొమాటో రెడ్. అండ్ నెక్స్ట్ వస్తుందండి సేమ్ కాన్సెప్ట్తో నేను జ్యువెల్ షేడ్లో చేయించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మీరు చూసారా, టెల్ మీ ద కలర్. ఇది పింక్ అండ్ పర్పుల్ జ్యువెల్ షేడ్ రన్ అవుతుందండి. మంచి పింక్ అండ్ పర్పుల్ అండ్ 2 కలర్స్ ఉన్నాయి. పట్టు కదా, చూసారా ఎలా ఒదిగిపోతుందో నీట్గా, హ్యాపీగా. మంచి హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి. అండ్ ఇదిగోండి, ఏ డ్యూయల్ షేడ్ గురించి అయితే నేను మాట్లాడానో మీరు అది పళ్ళులో, బ్లౌజ్లో చూసేస్తారు కలర్. సో కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పెళ్ళిలో కనుక మీరు ఇది కట్టుకున్నారంటేనా, ఈ బడ్జెట్లో ఇలాంటి శారీ మీకు రాదు. బయట ఇది ఈజీగా 32,000 పైన ఉంటుంది. అంత మంచి పీసెస్ అనమాట. చూడండి డ్యూయల్ షేడ్ పింక్ అండ్ పర్పుల్ 2 డ్యూయల్ షేడ్స్ నడుస్తున్నాయి. చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు ఈ శారీ కోసం. అండ్ చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయి. సో ప్రతిసారి కూడా, సో ఈ వీడియోలో చాలా స్టన్నర్ పీసెస్ అయితే నేను చూపించబోతున్నాను. అండ్ ప్రతి వీడియోలో మనకంటూ ఒక షో స్టాపర్ ఉంటుంది. అండ్ ప్రతి షో స్టాపర్ నెక్స్ట్ వీడియో షో ఓపెనర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ షో స్టాపర్ వాజ్ రియలీ ఎ హిట్ ఫర్ మీ. అండ్ సో రెడ్ చూసేసాము, పైన ఈ పర్పుల్ అండ్ పింక్ షేడ్ కూడా చూసేసాము. అండ్ ఇదే నాకు చాలా నచ్చి దాపెట్టుకున్న పీసు. ఎందుకంటే అందరూ బ్లాక్ కట్టడానికి ఇష్టపడరు. మరి ఇది బ్లాక్ కాదు, కానీ బ్లాక్ లాంటి ఫీల్ అయితే ఇప్పిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అదే ఎలిగెన్స్ ఇస్తుంది. కానీ బ్లాక్ కాదు అంటే ఆ కెపాసిటీ ఈ చాక్లెట్ బ్రౌన్కి మాత్రమే ఉంది. అండ్ దీనికి అసలు నగ్గలు కూడా వేసుకొని అవసరం లేదు. మనం ఇది ఒక్కసారి వేసి కట్టుకున్నామంటే వెరీ గ్రాండ్ లుక్ చాక్లెట్ బ్రౌన్.
ఐ కెన్ విజువలైజ్ మై సెల్ఫ్ అనమాట. మంచిగా హై నెక్ అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని మనము ఈ శారీ వేసుకొని సింగిల్ లేయర్ కానీ ప్లీట్స్ కానీ పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందండి. సో దీంట్లో స్టన్నర్ దాంట్లో నేను 3 కాంబినేషన్స్ తీసుకొని వచ్చేసానండి. అగైన్ మీరందరూ ఎదురు చూస్తున్న గద్వాల్ శారీస్ అండి. గద్వాల్ పట్టు మన దగ్గర చాలా అంటే చాలా ఫ్యాన్స్ అయిపోయారు. చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, ఎప్పుడు తెస్తారు, ఇంకెప్పుడు తెస్తారు, ఎప్పుడు తెస్తారని. సో ఇది వచ్చేసి పర్పుల్ అండ్ నావీ బ్లూ పైన మనకి చెక్స్ వచ్చేసాయి. అండ్ పైన కింద కోటకొమ్మ బార్డర్స్ ఇచ్చి ఆరెంజ్ బార్డర్ ఇచ్చి దానిపైన ఒక పింక్ బార్డర్ నడిచింది, ఒక పింక్ స్ట్రైప్ అయితే నడిచింది. ఎంత బ్యూటిఫుల్ పీస్ చూసారా. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి కుట్టు బార్డర్, మనకి కింద కోటకొమ్మ కుట్టు బార్డర్స్ ఇచ్చేసారనమాట. సో జ్యువెల్ షేడ్స్తో ఈ పీస్ అయితే ఎప్పుడు తీసుకొచ్చుకున్న మల్టిపుల్ రిక్వెస్ట్. సో లాస్ట్ వీడియోలో ఇలాంటిది సిమిలర్గా చూపించాను అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేశారనమాట. అది అయిపోయింది, సోల్డ్ అవుట్. సో సిమిలర్గా ఈ పీస్ ఉంది, ఇప్పుడు ఇది చూసేసేయండి. అండ్ పళ్ళు చూసారా, వెరీ గ్రాండ్ పళ్ళు ఇచ్చేసారనమాట. ఇంత పెద్దగా ఉంది పళ్ళు వచ్చేసి, రిచ్ పళ్ళు. అండ్ దెన్ ఈ రిచ్ పళ్ళుకి అండ్ ఈ మంచి జ్యువెల్ షేడ్ నావీ బ్లూ అండ్ పర్పుల్లో జ్యువెల్ షేడ్ అండి. చూడండి ఒక్కసారి జ్యువెల్ షేడ్ కోసమని చూపిస్తున్నాను. అండ్ వెనకలో ఉన్న కుట్టు బార్డర్ కూడా మీకు ఒక్కసారి క్లోజప్లో చూపించేస్తాను. ఇదిగోండి కుట్టు బార్డర్. కుట్టు బార్డర్ అంటే ఇలా ఉంటుందండి, చేత్తో ఈ 2 శారీస్ని ఇట్లా ఇంత నీట్గా ఇట్లా జాయిన్ చేస్తున్నారన్నమాట. సో దట్స్ యువర్ కుట్టు బార్డర్. అండ్ దెన్ బ్లౌజ్ ఎలా ఉంది, చిన్న మంచి బుట్టా బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. బుటీస్ వచ్చేసాయి బ్లౌజ్ అంతా కూడా, చక్రం బుట్ట, నెమలి బుట్ట. అండ్ చక్రం బుట్టాస్ వచ్చేసి మనకి ఆల్టర్నేటివ్గా గోల్డ్ అండ్ సిల్వర్ వ్యూ చేశారనమాట. సో దీనికి వర్క్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇలా కట్టేసుకున్న చాలా అందంగా అయితే ఉంటుంది. అండ్ దెన్ ఇది శారీ చూసారా, ఇది చాలా రేర్ కాంబినేషన్స్ కదా. అండ్ చాలా మంది ఈ ఈ ఈ కాంబినేషన్ని ఇష్టపడతారు. సో పీస్ ఒకటే ఉందండి, నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ శారీకి అయిపోదాం. కంచిపట్టు శారీ అండి. కంచిపట్టులో మనకి కొంచెం బడ్జెట్ రేంజ్లో తీసుకొని రండి, ఉంటున్నాయి కదా మీరు కూడా ఎందుకు తారు, బడ్జెట్ రేంజ్లో తేండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తే సరే అనేసి బడ్జెట్ రేంజ్ కంచిపట్టు శారీ అనమాట. సో ఇవి వచ్చేసి బయట మీకు దొరికే సాఫ్ట్ సిల్క్ అంటే నా వీవర్ నేత ప్యూర్గా చాలా బాగా ఉంటుంది. ఒక్క పీస్ అయితే తీసుకొని చూడండి. నా వీవర్ చాలా ఇది వీవ్ చేశారు, హ్యాండ్ మేడ్ హ్యాండ్లూమ్ శారీ. మంచి బాటిల్ గ్రీన్కి రస్ట్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. డార్క్ బాటిల్ గ్రీన్, షైన్, టెక్స్చరు పట్టుకొని చూస్తే నేను యాక్చువల్లీ ఇంకొన్ని శారీస్ ఉన్నాయి, ఆ శారీస్ని నేను రీడిజైన్ చేయడానికి నేను ఒక పెద్ద షాపింగ్ దాంట్లోకి వెళ్ళి నేను చూస్తున్నాను వీళ్ళ దగ్గర క్వాలిటీ ఎలా ఉంది అనేసి. నాకు కస్టమర్ సలహా ఇచ్చారనమాట, కొంచెం వేరే వాళ్ళ షాప్స్ కూడా వెళ్ళి అప్పుడప్పుడు చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది ఏం డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేసి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ శారీస్ తీసుకొని వెళ్ళాను. దీనికి కొంచెం నాకు రీక్రియేషన్ కోసం అని చూస్తున్నానని చెప్తే అక్కడ పనిచేసే వాళ్ళు ఈ శారీస్ని పట్టుకొని చూసి ప్యూర్ మేడం, ఎక్కడ తీసుకున్నారు మేడం, ఎంత బాగుంది అని అడుగుతున్నారు. సో క్వాలిటీ నాకు తెలిసినంతలో నా సాయశక్తుల తెలివితేటలు మీరకు ట్రై చేసి మంచి క్వాలిటీ పీసెస్ మీకు అందించడానికి ట్రై చేస్తున్నానండి. అండ్ శారీ నా దగ్గర ఎవరైనా కొనుక్కుంటే గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ నా దగ్గర రావాలి అనేది నా ఉద్దేశం. సో ఇది బ్లౌజ్ అండి, రస్టిక్ ఆరెంజ్ అనమాట, డ్యూయల్ షేడ్ నడుస్తుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ హ్యాపీగా లైట్ వెయిట్ కంచిపట్టు శారీ, మీరు ఆఫీస్ వేర్కి కూడా మంచిగా వేసుకొని వెళ్ళొచ్చు. శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి బాటిల్ గ్రీన్కి ఆ జరీ వీవింగ్స్ చూసారా, నెలువు జరీ వీవింగ్స్ కొత్తగా ఉంది వీవ్, అది చూసి తీసుకున్నాను. అండ్ రస్టిక్ ఆరెంజ్ బార్డర్ కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉందనేసి తీసేసుకున్నా. సో మీకు బయట కంటే మంచి ప్రైసెస్కి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్యూర్ కంచిపట్టు శారీ, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ అండి. సో నచ్చితే వెంటనే, సో బడ్జెట్ రేంజ్లో కూడా తీసుకురమ్మన్నారు కాబట్టి ఇలా కొంచెం ప్లెయిన్ వర్షన్స్లో తీసుకొని వచ్చేసాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పీసెస్. గద్వాల్ శారీ అండి. అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో, దానిపైన మనకి జరీ చెక్స్ ఇచ్చేసి అండ్ చిన్ని చిన్ని బుటీస్ కూడా ఇచ్చేసారన్నమాట. డైమండ్ షేప్డ్ బుటీ వీవింగ్ చాలా కష్టమని ఒక వీవర్ చెప్పారన్నమాట నాకు. ఈ డైమండ్ షేప్డ్ బుటీ వీవింగ్ చాలా తలకాయ నొప్పమ్మ అని చెప్పేసి. అండ్ ఇలా మల్టీ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. మల్టీ కలర్ బార్డర్లో మనకి ఈ కలర్స్ అయితే ఇచ్చేసారు. ఒకసారి కలర్స్ క్లోజప్లో అయితే చూసేసేయండి. అండ్ కుట్టు బార్డర్ ఇచ్చారు. కుట్టు బార్డర్ కూడా ఒక్కసారి క్విక్గా చూపించేస్తాను. అదిగోండి కుట్టు బార్డర్ ఇలా ఉంటుంది, ఓకేనా. సో
ఈ శారీ బ్యూటిఫుల్ పీస్, నెమలి బుటాస్, హంస బుటాస్, హంసన నెమలి, నెమలి కాదు ఇది హంస బుటాస్ ఇచ్చేసి, వీవర్స్ హైబ్రిడ్లో చేస్తారు నెమలిని హంసని రెండింటిని కలిపేసి చేస్తారు, అది ఏ అనిమల్ అని కనుక్కోలేకుండా సిల్వర్ అండ్ గోల్డ్ పళ్ళు ఇచ్చారండి. ఇంత గ్రాండ్గా అయితే ఉంటుంది మనకి పళ్ళు, చూసారా ఎంత బాగుందో. అండ్ దెన్ ఇంత బ్యూటిఫుల్ దానికి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉందో చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి వావ్ చెక్స్ ఇచ్చి అసలు మల్టీ కలర్, అసలు దీనికైతే వర్క్ ఇది బ్లౌజే గ్రాండ్ లుక్ ఇచ్చేస్తుందండి. చూడండి చాక్లెట్ బ్రౌన్ ఇచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్స్ అయితే ఇచ్చేసి, అండ్ బాటంలో ఆ బార్డర్ ఇవ్వటం వలన చాలా, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఎంత అందంగా ఉంటుందో. బ్యూటిఫుల్ శారీ అండ్ మంచి షేడ్ ఆఫ్ ప్లమ్ అండి, ప్లమ్ కలర్ అంటే పింక్ అండ్ ప్లమ్ రెండు కలిసినట్టుగా వచ్చేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్ పీస్, గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు చీర. అండ్ మన ఛానల్లో గద్వాల్ శారీస్ చాలా వెయిట్ చేస్తారు, చాలా ఇష్టపడతారు మనం పెట్టే ఈ గద్వాల్ కలెక్షన్స్. అండ్ ఈ కలర్ కొంచెం మనకి పింక్ అంటే పింక్ అందరి అల్మార్లో ఉంటుంది, కానీ ఈ కలర్ అయితే రేరే కదా, ఇది పింక్ కాదు ప్లమ్ దగ్గరగా ఉంటుంది, ప్లమ్ కలర్. సో నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి. ఇది చూసారా మల్టీ కలర్ బార్డర్స్, ఇవి అంత కొంచెం రేర్గానే దొరుకుతాయి, వన్ ఆఫ్ ది యూనిక్ కాంబినేషన్ అవుతుంది. మీరు కనుక ఈ శారీ తీసుకుంటే నచ్చితే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇది వచ్చేసి చూడగానే కనిపెట్టేసి ఉంటారు, మన పోచంపల్లి ఇక్కత్ అండి. సో ఇలా వచ్చేసింది కాంబినేషన్. సో అనిమల్ ఫిగర్స్ కూడా కావాలి అని ఇష్టపడే వాళ్ళ కోసమని కొంచెం కింద అనిమల్ ఫిగర్స్ ఇచ్చి పైన అంతా కూడా మనకి బీచ్ కలర్లో తీసుకొని వచ్చేసామన్నమాట. శారీ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళులో ఇలా దగ్గరగా ఇచ్చేసారు ఇక్కత్ వీవింగ్. అండ్ ఒక్కసారి మీకు శారీ డిజైన్ కూడా ఇలా చూపించేస్తాను. ఎదుకోండి ఇంత బాగుంటుంది, పింక్ ఇచ్చేసి కింద బార్డర్లో డబల్ బార్డర్ అయితే రన్ అయింది, కింద పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. సో మనం రెండు రకాలుగా దీన్ని ఇంతవరకు వేసుకోవచ్చు, లేదా ఇంతవరకు కూడా మొత్తం రెండు కనిపించేలాగా కూడా మనకి పళ్ళు సెట్ చేసుకోవచ్చు, ప్లీట్స్ అవి చాలా బాగుంటుంది. సో హాఫ్ వైట్ ఈజ్ వెరీ హిట్ కాంబినేషన్, చాలా మంది ఈ కలర్స్ వెతుకుతారు కదా ఆఫ్ వైట్ కోసం. దాని మీద మనకి ఇలా క్రాస్ రన్ అవుతాయి లైన్స్, కొంచెం క్రాస్ లైన్స్ కూడా మనకి కొంచెం ఎన్హాన్స్డ్ లుక్ అయితే ఇచ్చేస్తాయి అనమాట. శారీ కట్టుకున్నప్పుడు మనకి పొడుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి బ్యూటిఫుల్గా. అండ్ మీరు చూసేది పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఇచ్చేసారో చూసేద్దాం ఒక్క నిమిషంలో. దీనికి వచ్చేసి మనకి శారీ అంతా కూడా హెవీ డిజైన్ ఇచ్చారు కాబట్టి ఇలా గ్యాప్ బార్డర్తో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసారనమాట. బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ వీవింగ్ అండి, హ్యాండ్లూమ్ పీస్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ మనకి అనిమల్ ఫిగర్స్ అనేవి కొంచెం అది వీవ్ చేయటం అనేది కొంచెం కష్టం అనమాట. సో ఆ కష్టానికి కూడా మనం ఆ ప్రైస్ పెడుతున్నాం అనమాట. అనిమల్ని వీవ్ చేసేటప్పుడు దాని ముక్కు, దాని మూతి ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా రావాలి కదా. సో అనిమల్ వీవింగ్ తీసుకొని వచ్చారు, కిందంతా జింకల్ని తీసుకొని వచ్చారు అనమాట. అండ్ ఈ పింక్ బార్డర్ కూడా రన్ అయింది. గ్రాండ్ లుక్ అయితే ఈ శారీ మీకు ఇచ్చేస్తుంది, కింద చూపిస్తున్న ప్రైస్కి. అండ్ ఇంకా ఉన్నాయి పోచంపల్లి కాంబినేషన్స్, వెంటనే చూసేద్దాము. అండ్ దిస్ పటోలా శారీస్ లాగా కావాలి, అట్ ద సేమ్ టైం మన ఓన్ పోచంపల్లి ఇక్కత్ వీవింగ్లో కావాలి అంటే ఇలా అనిమల్ ఫిగర్స్ని తీసుకొని వచ్చాను. బర్డ్స్ వచ్చేసాయి మనకి, అండ్ స్వాన్స్, నెమలిలు ఆల్టర్నేట్గా ఇచ్చారు. చీర మాత్రము డ్యూయల్ షేడ్, మంచి పింక్, చాక్లెట్ బ్రౌన్, రెండు షేడ్స్ అయితే ఈ శారీలో మీకు చూడటం జరుగుతుంది. అండ్ ఇలా ఉంటుందండి, చూసారా ఇది మనకి పెద్ద పెద్ద ప్రైసింగ్లో వస్తుంది కదా పటోలా శారీస్లో వచ్చే ఫిగర్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కష్టంతో కూడిన ఇక్కత్ వీవింగ్ ఇది. సో శారీ అంతా అలా ఉంటుంది, మొత్తం శారీ వస్తుందండి మీకు ఈ ఫిగర్స్. ఇప్పుడు మనకి పఠాన్ పటోలా అండ్ రాజ్కోట్ పటాలలో ఇలా పెద్దగా ఇస్తున్నారు, ఇట్లా బ్లాక్స్ లాగా ఇచ్చి ఇలా పెద్ద పెద్ద ఫిగర్స్ తీసుకొని వస్తున్నారు. అండ్ మీకు అదే డిజైన్ ఈ ప్రైసింగ్లో పోచంపల్లిలో వచ్చేస్తుంది మనకి. ఒకసారి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా ఇవ్వటం జరిగింది, ఇలా పింక్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుందండి. అండ్ కింద ఆ స్ట్రైప్స్ అనేది మనకి ఆ స్ట్రైప్స్ చూసే కొంటారు చాలామంది మనకి ఆ కాస్ట్లీ లుక్ రావడానికి. సో బ్రౌన్ అండ్ పర్పుల్ శారీ లుక్ అయితే ఇలా చూపించేస్తా ఒక్కసారి. ఎంత కష్టపడితే ఈ కాంబినేషన్స్ దొరికాయి అంటే నాకు
చాలా కష్టపడ్డాను. అక్కడికి వెళ్ళినప్పుడు అది తిరిగి వీవర్స్ అన్నాక వాళ్ళ దగ్గర కుప్పలు కుప్పలు ఉండవు శారీస్. సో, మనం ప్రతిసారి చాలామంది ఇళ్ళకి తిరగాల్సి ఉంటుంది. ఈ మాట నన్ను చాలామంది అడుగుతారు. ఎక్కడి నుంచి తెస్తారు అని అంటారు. పాయింట్ ఏ అని ఉండదండి. అందరి ఇళ్ళకి వెళ్ళాలి. అండ్ ఈ వీవర్స్ పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళతో టై అప్ అయి ఉంటారు. సో, వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకుంటారు కాబట్టి. అప్పుడు అడపాదడపా పోయి నేనేందంటే మీ లెక్క రిటైల్ కస్టమర్ లెక్క కదా! పోయి ఇట్లా బల్క్‌గా ఓ 50, 100 తీసుకురాను కాబట్టి, ఈ అమ్మాయికి ఇప్పుడు నా డిజైన్ ఇవ్వాలా అన్నట్లు ఆలోచిస్తారనమాట. వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొనొచ్చుకొని అంటే బాగుంది అంటేనే తీసుకుంటా నేను. యావరేజ్ పీసెస్ నేనసలు తీసుకురాను. ఎందుకంటే చీర కడితే 10 మంది అడగాలి మిమ్మల్ని. ఎంత బాగుంది శారీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారని. అలాంటి కలెక్షన్ మాత్రమే నా దగ్గర ఉంటది. ఏదో వెళ్ళాం కదా! ఒక 100 పీసులు ఎయ్యండి అని చెప్పి నేను అలా ఏయించుకొని రాను. కింద పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ అండి. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ షేడ్ ఉంది దీంట్లో కూడా. బ్లాక్ అండ్ పర్పుల్ అనమాట. బ్లాక్ కనపడదు. ఎప్పుడైనా అట్లా కనిపించిపోద్ది. అలా ఉంది. ఎంత బాగుంది. ఒక శారీని మించి ఒక శారీస్ అయితే మనం చూపిస్తాము. డిజైన్స్ అలా ఉంటాయి మరి. తల పగిలిపోయేటట్టు ఆలోచించి తెచ్చుకుంటాం. వెళ్ళి సెలక్షన్కి వెళ్ళొచ్చినాక నెక్స్ట్ 2 days పారాసెటమాల్స్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజ్ ఇంత అవసరమా ఒక చీరకి అని అనిపిస్తుంది. నవరత్న డిజైన్ అంటారు కదా, తెలిసిన వాళ్ళు అయితే దీన్ని నవరత్న ఎందుకన్నారండి అనేసి నేను ఎంచుకున్నా. ఎక్కడున్నాయండి 9 నవరత్న ఎందుకన్నారండి అని. ఏదో తర్వాత ఎంచి చూపించారు. సో, నవరత్న డిజైన్ అంటారు అనమాట వీటిని. పళ్ళు ఇలా ఇచ్చారు. ఏ శారీ అయినా కానీ మన దగ్గర ఒక్క దాన్ని మించి అయితే ఒకటి అయితే ఉండాలి. అలానే తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే రేపు నేను ఉంచేసుకున్న ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి సపరేట్గా ఉండాలి కాబట్టి అలా ఆలోచించుకొని తెచ్చుకుంటాను అనమాట ఈ శారీస్ అయినా కూడా. సో, అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ వ్యూసే తెస్తాను నేను. ఇది వచ్చేసి మన కంచి బార్డర్ వచ్చింది. నవరత్న డిజైన్, పోచంపల్లి ఇక్కత్ వీవింగ్, కంచి బార్డర్, పింక్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి, అండ్ రిచ్ వీవింగ్ అండి. వీవింగ్ కూడా మీరు ఎక్కడైనా చూస్ చేసుకుంటున్నా ఆ శారీలో ఎంత వీవింగ్ ఉంది. టై అండ్ డై మెథడ్తో వీవ్ చేస్తారు. టై అండ్ డై అంటే ప్రతి పోగులు సపరేట్గా వాళ్ళు డై చేసి వాటన్నిటిని కలిపి వీవ్ చేస్తారు. సో, ఇదంతా కూడా వీవింగ్లో వచ్చేసింది మనకి. ఇదంతా కూడా వీవింగ్ అనమాట. సో, కలెక్షన్ ఎలా ఉంది కమెంట్ చేయండి. అండ్ కమెంట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ కమెంట్స్ వలన నాకు కొంచెం తెలుస్తుంది. అంటే చూసేసారో వెళ్ళిపోయారో నాకు వాట్సాప్కి మీరు కమెంట్ చేసేయచ్చు. శారీ కొంటుంటే వాట్సాప్ కమెంట్ చేయండి. ఒకవేళ కొనట్లేదు నన్ను జస్ట్ అప్రిషియేట్ చేయాలనుకుంటే యూట్యూబ్లో మీరు కనుక కమెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కొంచెం చూసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వీడియో ముందరకు వెళ్తుంది అనమాట. సో కమెంటింగ్ ఏమన్నా చేస్తే నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో, ప్లీజ్ డూ కమెంట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేసి. అండ్ ఇంకా ఉన్నాయి కానీ ప్రతి వీడియోలో కొన్ని కలెక్షన్సే చూపిస్తాను. సో, పోచంపల్లి ఇక్కత్. సో, ఎక్కడికి వెళ్ళకండి. చందేరి ఫ్యాన్స్ని కూడా కవర్ చేయాలి కాబట్టి మనకి ఇది చందేరి శారీస్ వచ్చేసి మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి అనమాట. సో, కొంచెం లైట్గా ముడతలు కనిపిస్తుంటే ఐరన్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది. సో, పోస్ట్ ఆఫీస్ నిన్న హాలిడే కాబట్టి నాకు కొంచెం ప్యాకేజ్ కలెక్ట్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. కొంచెం రింగిల్స్ లాగా వచ్చేసాయి కానీ ఇట్స్ ఈజీ టు మెయింటైన్. చందేరి సీకో శారీస్ ఈజీ టు మెయింటైన్. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయండి. శారీ మీద వీవింగ్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి మంచి లైట్ షేడ్ ఆఫ్ కేయాన్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్లో, పిస్తా కూడా కాదు, గ్రీన్ అండ్ బ్లూకి మధ్యలో CYAN అనే కలర్ నడుస్తుందండి. కేయాన్ కలర్, ఆ కలర్ అనమాట. చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కలర్స్ అనమాట. సో, చందేరి శారీస్ వచ్చేసి మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి. అండ్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇచ్చేస్తాయండి శారీస్ వచ్చేసి. సో, ఇది వచ్చేసి మంచి పింక్ కలర్. ఈ శారీని ఎంతమంది అడుగుతారో ఇప్పుడు. మంచి పింక్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ ఇచ్చేసారు. శారీ ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి ఎంత బాగుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇచ్చేసారనమాట. సో, ఆ జరీ కానీ అది వీవింగ్ కానీ అసలు కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మీకు బడ్జెట్ రేంజ్లో మనకి హ్యాండ్లూమ్లో బడ్జెట్ రేంజ్లో ఈ శారీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అండ్ పింక్ చూసేసారు కదా, నెక్స్ట్ మనము ఆరెంజ్ కూడా చూసేద్దామండి. ఇదే శారీ నా టిష్యూ పట్టులో కూడా ఉంది. అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 12,800 అట్లా పడుతుంది కదా. ఇది వచ్చేసి మనకి సీకోలో దగ్గరగా బుటీస్ ఇచ్చి మెరిండా ఆరెంజ్, అసలు మెత్తగా లైట్ వెయిట్గా. ఒక్కసారి చందేరి శారీస్కి అలవాటు పడ్డామంటే ఎక్కువ కట్టేస్తూ ఉంటాం, ఇవే తీసుకుంటాం. ఎందుకంటే పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి లైట్ వెయిటే కావాలి. అండ్ ఈ బుటీస్ చూసారా, ఎక్కువ జరీ వీవింగ్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ.
గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బాగా వచ్చేసింది. అండ్ కార్నర్ అంచు కూడా చూడండి కాంబినేషను, అండ్ పైన కింద సేమ్ బార్డర్ అనమాట. అండ్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో హ్యాండ్లూమ్ చందేరి సీకో శారీస్ అండి. ఒక్కొక్క పీస్ ముట్టుకుంటుంటే ఆ సాఫ్ట్నెస్ ఎంత బాగా అనిపిస్తుందో అసలుకి. కొంచెం మీకు ఏమైనా వ్రింకిల్స్ కనిపిస్తున్నా కూడా అవి నాకు కొరియర్లో నేను లేట్గా తీసుకోవటం వల్ల నాకు అలా అయింది. కానీ ఒక్కసారి ఐరన్ చేసేసి బీరువాలో పెట్టేసుకుంటే ఈజీ టు మెయింటైన్ అండి. సో దీస్ ఆర్ చందేరి సీకో. సీకో అంటే కాటన్ పట్టు అండి. అండ్ వీవింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారో వీవింగ్స్. అసలు ఇది చూడండి, సిల్వర్ అండ్ బ్లూ లెమన్ ఎల్లో పైన మనకి ఈ ఖేయాన్ కలర్ బార్డర్. అండ్ ఈ బార్డర్స్ అన్నీ కూడా నేను సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసి తీసుకున్నాను. నడుం దగ్గర కానీ ఎక్కడ కానీ మనకి గుచ్చుకోకూడదు. అండ్ జరీ వీవింగ్ అనేది కూడా బాగా థిక్గా ఉందా లేదా, అంటే లోపల కడవ వీవింగ్ మంచిగా ఇచ్చారా లేదా, గుచ్చుకోకూడదు వేసుకుంటే అని. సో బేసికలీ ఇది ఒక డార్క్ కలర్ నావీ బ్లూ. ఈ శారీని పదే పదే అడుగుతారేమో వేరే శారీస్, ఈ నావీ బ్లూ కలర్ ఇలా లాంచ్ చేస్తే అలా వెళ్ళిపోద్ది మనకి. అండ్ డార్క్ బ్లూ పైన మనకి ఈ మంచి లెమన్ ఎల్లో అండ్ సిల్వర్ బార్డర్ అలా జ్యువెల్గా రన్ అయింది. చూడండి ఎంత బాగుంది అసలు. ఆ జరీస్ చూడండి. సో మనకి బడ్జెట్ రేంజ్లో కావాలండి, బడ్జెట్ రేంజ్లో వేయండి అని అడుగుతారు కదా చాలామంది. సో మీకోసం నేను చందేరి సీకో శారీస్ అన్నీ కూడా మంచి ప్రైస్కి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్. ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చందేరి సీకో, కానీ అన్నీ ఇవే చూపిస్తుంటే గద్వాల్ కోసం, ఇక్కత్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని భయం ఉంది. సో ఫాస్ట్గా అయితే చూసేసేయండి. అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ, మంచి బ్రైట్ షేడ్ ఆఫ్ బ్లూ అనమాట. సో లైట్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పేస్టల్ మీద పేస్టల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ సిల్వర్ జరీ పళ్ళు బ్యూటిఫుల్. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. రెడ్ కలర్ లైన్ నడిచింది. దీనికి ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వెళ్ళిపోతుంది. సో ఎలాంటి అకేషన్కి అయినా సరే ఈ శారీస్ మనకి మంచి పెద్ద మనిషి లుక్ని అయితే గ్యారంటీడ్గా ఇచ్చేస్తాయి. అండ్ ఈ శారీస్ వచ్చేసి హ్యాపీగా డే అంతా వేసుకున్నా మనం కలిసిపోమండి ఈ శారీస్లో. ఎందుకంటే కాటన్ కూడా ఉంటుంది, పట్టు ఫీల్ ఇస్తుంది. ఆఫీస్ వేరు, డాక్టర్స్ వీళ్ళందరికీ ఇవి చాలా బాగా సెట్ అయిపోతాయి అనమాట. ఏమైనా ఫంక్షన్స్కి, ట్రావెల్ జర్నీస్కి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనం డ్రై క్లీనింగ్కి ఇచ్చుకున్నా కూడా ఏమి కావు, ఎప్పటికీ ఇలానే ఉంటాయి ఈ శారీస్, చందేరి సీకో శారీస్. అండ్ చాలామంది చెప్తారు మా బీరువాలో ఎన్ని ఉన్నాయో ఈ చందేరి శారీస్ అనేసి. అండ్ ఇది చూసారా, మంచి బ్రౌన్కి రెడ్ అంచు, దానిపైన మళ్ళీ గోల్డ్ స్ట్రైప్ నడిచింది. ఇవంతా జాగ్రత్తగా ప్రతీది గమనించుకొని జాగ్రత్తగా గుచ్చుకుంటుందా, లోపల తగులుకుంటాయా, ఇవన్నీ చూసుకొని తీసుకురావడం జరిగింది. సో బడ్జెట్ రేంజ్లో వచ్చే చందేరి శారీస్ అయితే మీరు అన్నీ చూసేశారు. ఇంకొక 4-5 పీసెస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ టైం చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇవి నచ్చితే మాత్రం అస్సలు వదులుకోవద్దు, తీసేసుకోండి. ఒక గ్రీన్ అయితే కవర్ చేసేద్దాం మనం. గ్రీన్స్ ఉన్నాయి. సో డార్క్ గ్రీన్, డార్క్ నావీ బ్లూస్ ఇవన్నీ కూడా కొంచెం మనకి కాంప్లెక్షన్ని హై చేస్తాయి కదా. వీవింగ్ చూడండి ఒక్కసారి మీరు క్లోజప్లో ఎంత బాగా చూపించారో. ఇవన్నీ కూడా ఫ్లాట్ ఒకటే ప్రైస్ అండి. అండ్ ఈజీ టు మెయింటైన్ ఆఫ్ వర్క్ వేర్కి చాలా హ్యాపీగా వేసుకొని వెళ్ళచ్చు, మంచి లుక్ని అయితే ఇస్తాయి. సో ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడా కాన్ఫిడెంట్గా క్యారీ చేయొచ్చు ఇవి మనము. అండ్ చాలా బ్యూటిఫుల్గా, చాలా డీసెంట్గా ఉంటాయి ఈ శారీస్. సో దీస్ ఆర్ బడ్జెట్ రేంజ్ చందేరి శారీస్. ఇంకొన్ని ఉన్నాయండి, మీరు అడిగితే నేను తర్వాత మీకు. సో వీ హ్యావ్ మెరూన్ ఇలా, అండ్ గ్రీన్లోనే ఇది కూడా ఉంది, అండ్ దెన్ ఇంకొక బ్లూ. సో ఈ షేడ్స్ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇవి ఫుల్గా డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళకండి. నెక్స్ట్ మనం మూవ్ అయిపోదాము ఇక్కత్ అండ్ కంచి గద్వాల్స్కి. వచ్చేసి మనకి ఫ్యాన్సీ వేర్ అనమాట. అంటే యూత్ని కూడా కొంచెం కవర్ చేస్తారా అని అడిగారనమాట. ఎవ్రీబడి ఈజ్ ఎ యూత్, నో, ఎవరు ఒప్పుకుంటాం మన ముసలోళ్ళం అంటే? నో, నేనైతే ఎప్పటికీ ఒప్పుకోను. సో ఈ శారీ వచ్చేసి ఎవరైనా చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కోటా టిష్యూ పట్టు అండి. కోటా శారీస్ కట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో శారీ ఎలా ఉంటుంది, కోటా శారీస్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. కానీ మీరు చూస్తున్నారు కోటా టిష్యూ పట్టు శారీ ఎంత బాగుంది చూసారా అసలుకి. అండ్ ఎస్పెషల్లీ నేను హ్యాండ్ పెయింట్ చేయించుకునే శారీస్ అన్నీ దగ్గరుండి
చెప్పి చేయించుకుంటాను. ఏంటంటే మనకి మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ రిచ్ పెయింటింగ్ చూసారా, ఇదంతా కూడా మనకి ఇక్కడంతా రావాలి అని, ఇక్కడంతా ఫ్రంట్లో అంతా సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా ఆ పెయింటింగ్ వల్ల కాన్ఫిడెంట్గా క్యారీ చేయగలగాలి అనమాట. సో అందుకని నేను ఫ్రంట్ సైడ్ హెవీగా వేయిస్తాను. సో సింగిల్ లేయర్ వేసినా, మనం ఫ్రిల్స్ పెట్టినా ఏం పెట్టినా కూడా కొంచెం పెయింట్ ఉంటుంది. అండ్ కిందకి వెళ్ళేసరికి, సో మీరు ఇప్పుడు చూస్తున్నారు షోల్డర్ అండ్ పళ్ళు పార్ట్ అనమాట. సో హెవీ పెయింట్ అయితే ఇలా మంచి బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్లో అయితే ఆర్టిస్ట్ వేయటం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు దీన్ని. అండ్ బ్లౌజ్ అయితే చూపించేస్తాను మీకు. ఫస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి. సో మీకు ఈ శారీ బయట ఇలాంటి శారీస్ దొరకచ్చు, కానీ ఇంత పెయింట్ అయితే మీకు, ఇంత ఆర్ట్ అయితే ఉండదు శారీ పైన. నేను చెప్పి వేయించుకుంటా, నాకు హెవీగా కావాలి ఫ్రంట్ సైడ్, ట్రాన్స్పరెన్సీ అనే దాన్ని నేను మినిమైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్గా క్యారీ చేసుకునే వాళ్ళు క్యారీ చేసుకుంటారు, లేదు కొంచెం కవర్ కావాలనుకుంటే నేను హెవీ పెయింటింగ్, నా పెయింటింగ్ వల్ల మీకు కవర్ అయిపోద్ది. అండ్ ఇది బ్లౌజ్, బనారస్ బ్లౌజ్ ఇచ్చారండి. చిన్న బుటాస్, మంచి బ్లూ. సో శారీ ఏం కలర్ అని అడుగుతాం కదా, ఈ కలర్ షేడ్లో ఉంటుంది శారీ. అండ్ ఈ బ్యూటిఫుల్ కోటా టిష్యూ పట్టు శారీస్, నేను స్టార్టింగ్లో టిష్యూ పట్టుస్ లాంచ్ చేసినప్పుడు ఇలాంటి శారీస్తోనే లాంచ్ చేశాను. అండ్ ఆల్రెడీ ఇలాంటి శారీస్ మన దాంట్లో చాలామంది ఇష్టంగా కొనుక్కున్నారు. అండ్ పట్టు అండి, చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్. వేసుకున్నా కూడా ఆ ఫీలు, ఆ వీవ్ చాలా నచ్చుద్ది. కొంతమంది అయితే 1 to 3 పీసెస్ తీసేసుకున్నారన్నమాట. అండ్ సో ఫ్యాన్సీ శారీస్లో ఇదొక శారీ కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సెక్షన్కి మూవ్ అయిపోదాం. సో టైం ఫర్ ఇంకా అయిపోయింది, షో స్టాపర్ రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం 30 minutes దాటిపోతుంది. సో ఈ శారీస్ వచ్చేసి బటరీ ఫీలింగ్ ఉంటుందండి, చందేరి పట్టులోనే. లాస్ట్ టైం ఒక లావెండర్ శారీ చూపిస్తే అసలు ఎంతమంది అడిగారు, ఇంకా ఆ లావెండర్ శారీ సోల్డ్ అవుట్. అండ్ ఇవి కూడా సేమ్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ అండి. మంచి మెహందీ ఎల్లోనా గ్రీనా ఏం చెప్పాలా, అసలు శారీ ఏమో పట్టు అసలు సాఫ్ట్. నేను తీసుకొచ్చే శారీస్ నా కస్టమర్స్కి గుచ్చుకోకూడదు, గుచ్చుకుంటే వాళ్ళు తిట్టేది శారీని కదా నన్ను, అందుకని చాలా జాగ్రత్త పడి తెచ్చుకుంటాను. అందులోనే ఇది ఇంకా సాఫ్ట్ ఫీలింగ్ అండి, అసలుకి ఉంచుకుంటే పోలే ఈ శారీ అనిపిస్తుంది, అంత బాగుంది. సో గోల్డ్ అండ్ ఎల్లో కూడా మంచి లైమ్ ఎల్లో అండి, దానిపైన సిల్వర్ అండ్ గోల్డ్ జరీస్తో మధ్యలో ఆరెంజ్ ఇచ్చారు. అండ్ బటర్ వెన్నలాగా ఉంటుంది ఈ శారీ. మీరు ఆర్డర్ చేస్తే ముట్టుకుంటే తెలుస్తుంది మీకు ఈ అందమైన శారీ. చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుందండి. చందేరి రా మ్యాంగో టిష్యూ పట్టు శారీ ఉంటుంది దీనికి స్టోరీ. సో అదే దాంట్లోనే, సో మీరు చూస్తుంది వచ్చేసి ఇప్పుడు మంచి ఎల్లో అండ్ గోల్డ్ కలిసింది ఈ శారీలో. ఎల్లో అండ్ గోల్డ్ ఉంది ఈ శారీలో. వచ్చేసి బీజ్ అండి ఈ శారీ. ఇది కూడా సేమ్ అండి, బటరీ ఉంటుంది అసలుకి. చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది. అంత అన్నానా ఏం కాలేదు చూడండి, పట్టు ఫీలింగే అది అసలు పట్టుది. అండ్ దాంట్లో మనకి ఇది వచ్చేసి న్యూడ్ కలర్ అంటారు, అంటే ఆల్మోస్ట్ బంగారపు రంగులోనే అని చెప్పొచ్చు, కానీ బంగారం కంటే ఒక షేడ్ పర్పుల్ సైడ్ వెళ్ళినట్టుంది, చెప్పడానికి కూడా కష్టమైన షేడ్ ఇది, అంత బాగుంది. అండ్ బటరీ ఫీలింగ్ ఉంటుంది. శారీ అయితే మీ దగ్గరకు వస్తుంది కదా, చూడండి ఎట్లా పడిపోతుందో, అంత మంచిగా సాఫ్ట్ టిష్యూ పట్టండి. పిల్లలు వేసుకున్న, మీ పిల్లల కోసమన్నా సరే కంపల్సరీగా తీసుకోండి, ఎందుకంటే ఇలాంటి శారీస్ వేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ చీరల మీద కట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ 2 కాంబినేషన్స్, లాస్ట్ దాంట్లో లావెండర్ చూపించాను సోల్డ్ అవుట్, ఈ 2 రా మ్యాంగో టిష్యూ చందేరి పట్టు శారీ, ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఫ్లాట్ ఒకటే రేటు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ షో స్టాపర్ టైం అయింది. లెట్స్ సీ ఈ ఎపిసోడ్లో మనకి షో స్టాపర్ ఏంటో చూసాం. సో లాస్ట్ టైం నా షో స్టాపర్ని మీరు అందరూ హిట్ చేశారు, మల్టిపుల్ పీసెస్ నేను ఆర్డర్ చేశాను. సో అలానే ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో హ్యాండ్ పెయింటెడ్ గద్వాల్ కొట్టకొమ్మ బార్డర్స్ ఇచ్చిన శారీ అండి. హ్యాండ్ పెయింట్ కూడా మీరు పెయింటింగ్ గమనించినట్లయితే ఈ ఆర్టిస్ట్కి అపాయింట్మెంట్స్ దొరకవు, చాలా కష్టం ఈ ఆర్టిస్ట్ అపాయింట్మెంట్ దొరకటము. అండ్ వారితో కూర్చోబెట్టి నేను బతిమలాడుకొని వేయించానమాట. వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్ అండి. చూడండి అసలు ఆ డిజైన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీని చూసేసేయండి. శారీ వచ్చి చాక్లెట్ బ్రౌన్కి, మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ అయి ఉంటే మాత్రం మీరు తెగ చూసుంటారు. ఈ కాంబినేషన్ శారీ ఒక పాపులర్
వాళ్ళ దగ్గర చాలా ప్రైసీగా ఉంటుంది. మరి నేను వేయించే హ్యాండ్ పెయింట్ బీట్ చేసేసేయాలి. చాలా బ్యూటిఫుల్గా డీటెయిలింగ్ చూసారా, ఆ పెయింటింగ్లో డీటెయిలింగ్ చూసారా అసలు ఎంత అందంగా ఉందో. అండ్ దెన్ శారీ అంతా కూడా డైమండ్ బుటీస్ అండ్ థిక్ జెరీ చెక్స్ అయితే ఇవ్వటం జరిగింది. బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటెడ్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీ. దిస్ ఈజ్ మై షో స్టాపర్ ఫర్ దిస్ ఎపిసోడ్. మీనాకారి ఇచ్చేసారు, పళ్ళులో మీనాకారి. మొత్తం శారీలో మీకు ఇలా రన్ అయిపోతుందండి బార్డరు కింద. ఆ పెయింటింగ్లో చూస్తూ ఉంటే ఆ పెయింటింగ్లో మీకు ఇంకా 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 కనిపిస్తుంది డీటెయిలింగ్, కళ్ళు తిప్పుకోలేరు. ఈ చాక్లెట్ బ్రౌన్ పైన ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చిందో చూసేద్దాము. అండ్ పెయింటింగ్ పైన కింద రెండు వైపులా ఇచ్చేసాము. అండ్ ఈ ఆర్టిస్ట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళకి చేస్తారన్నమాట. సో మనం అప్రోచ్ అయ్యామను, అయితే చాలా వెయిటింగ్ తర్వాత నాకు ఈ సారీ చేతికి ఇచ్చారు. సో ఇది బ్లౌజ్ అండి. నేను బ్లౌజ్కి వేయించలేదు, ఎందుకంటే శారీ అంత పెయింటింగ్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ ప్లెయిన్గా సింపుల్గానే ఉండాలని వద్దని చెప్పాను. సో డైమండ్ బుటా వీవింగ్స్ అయితే వచ్చేసాయి. సో బ్లౌజ్ సింపుల్గా ఉండి శారీ మొత్తం గ్రాండ్ లుక్ ఇస్తుంది. మొత్తం మీకు బార్డర్ అంతా కూడా ఆ పెయింట్ అయితే నడిచిందండి. చాలా బ్యూటిఫుల్ పీస్. దిస్ ఈజ్ యువర్ గద్వాల్ హ్యాండ్లూమ్. కుట్టు బార్డర్ వచ్చేసి బాటంలో ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్తో ఎన్హాన్స్ చేయబడింది. ఎలా ఉంది కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ చాలా కష్టపడ్డాను. హంసలు, తామర పూలు, పువ్వులు, వాటి డీటెయిలింగ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండిపోవాలనిపించే శారీ అనమాట. సో దిస్ ఈజ్ మై షో స్టాపర్ ఫర్ టుడే ఈ ఎపిసోడ్కి. సో శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. యూట్యూబ్లో కామెంట్ చేస్తే చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది, తెలుస్తుంది, వీడియో కొంచెం రీచ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఇంకా 37లోనే స్టక్ అయింది. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా మందిని రీచ్ అవ్వాలి. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మీ కనక మహాలక్ష్మి.